భగవద్గీత తృతీయ అధ్యాయము 4వ శ్లోకము. న కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మణాం విద్యుక్త ధర్మములు, అనారంభాత్ ఆరంభింపకపోవుట చేత, నైష్కర్మ్యం కర్మఫలముల నుండి విముక్తి, పురుష మానవుడు, న అశ్నుతే పొందడు, సన్యసనాత్ ఏవా కేవలము సన్యసించుట మాత్రము చేతనే, సిద్ధిం జయమును, చ కూడా, న సమధి గచ్చతి పొందడు. కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మ ఫలముల నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు. భాష్యం. భౌతిక జనుల హృదయములను శుద్ధిపరచుట కొరకై విధింపబడినటువంటి విద్యుక్త ధర్మములను నియమముగా పాటించి పవిత్రుడైనప్పుడు మానవుడు సన్యాసాస్త్రమును స్వీకరింపవచ్చును. అట్టి పవిత్రీకరణము లేకుండా హఠాత్తుగా సన్యాసమును స్వీకరించుట ద్వారా మానవునికి జయము సిద్ధింపదు. కేవలము సన్యాసమును స్వీకరించినంతనే లేక కామ్య కర్మల నుండి వివరణ పొందినంతనే మానవుడు నారాయణునితో సమానుడు కాగలుడనున్నది అద్వైతవాదుల ఉద్దేశము. కానీ ఈ సిద్ధాంతమును శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించుట లేదు. హృదయము పవిత్రము కానిదే సన్యాసమును స్వీకరించినచో అది కేవలము సాంఘిక జీవిత క్రమమునకు సంక్షోభమును మాత్రమే కలిగించును. అట్లు కాకుండా మానవుడు తన విద్యుక్త ధర్మములను నిర్వర్తింపకున్నను దివ్యమైన భగవత్ సేవను స్వీకరించి తన శక్త్యానుసారము పురోగమించినచో భగవానునిచే ఆమోదింపబడును. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనగా అట్టి ధర్మాచరణము స్వల్పముగా ఆచరింపబడినను అది మానవుని ఘోర భయముల నుండి తరింపజేయగలదు. జై శ్రీకృష్ణ.